హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు మనం చిల్లీ చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చిల్లీ చికెన్ కోసం ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని కావాల్సినన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత అందులోకి కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ముందుగా మనం చికెన్ని తీసుకోవాలి. చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. అలా బాగా వాష్ చేసుకున్న చికెన్ని కూడా ఈ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి. అదే చికెన్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. అలా చికెన్ ఉడుకుతున్న టైంలో ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కారంకి బదులుగా మనం ఇక్కడ చిల్లీ యాడ్ చేస్తున్నాం. మంచిగా మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అట్లా చికెన్ని ఒక 10 minutes ఉడకనిచ్చుకోవాలి. అలా ఉడుకుతున్న చికెన్లో కొద్దిగా టమాటోస్, గరం మసాలా కూడా యాడ్ చేయాలి. కావాలంటే కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము యాడ్ చేసినాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మంచిగా ఉడుకుతున్న టైంలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 minutes పాటు ఉడకనిస్తే మన చిల్లీ చికెన్ రెడీ అవుతుందండి. ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంది. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.